తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీయే జరగలేదని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో కానీ వైసీపీ నేతలు కానీ పదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు సొంత పత్రికల్లోనే ఇది అసలు కల్తీయే జరగలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చూసినట్టయితే సిట్ చాలా స్ట్రిక్ట్గానే ఇది కల్తీ జరిగింది, రసాయనాలతో కూడినటువంటి లడ్డు తయారైతే అయింది అని చెప్తున్నారు. ఒక భక్తుడిగా మీరేం చెప్తారు? ముందు నమో వెంకటేశాయ. మేము బొట్టు పెట్టుకునే హిందూ ధర్మ పాటించే భక్తుడిగా మేము చెప్పేది ఒకటేనండి, సిట్టు చెప్పిందని కాదు కానీ ముందే ఆల్రెడీ చెప్పారు రసాయనాలు కలిపారు, కొవ్వుతో చేస్తున్నారని పూర్తిగా చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు సిట్టు కూడా వచ్చి చెప్పి అందులో ఏం చెప్పారంటే ఆ సిట్లో చెప్పింది ఒకటి చెప్పారండి. అంటే మన టీవీలో చూసిందే, మేము కూడా చూసింది కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రసాయనాలని పెన్సిల్ తయారు చేయడానికి, పెన్నులు తయారు చేయడానికి, రబ్బర్లు తయారు చేయడానికి, మోషన్స్ కూడా రావడానికో లేకపోతే మోషన్ తొడడానికో లిక్విడ్లు చేస్తారు కదా. అంటే మోషన్ అంటే ఇప్పుడు మన టాయిలెట్ క్లీన్ చేసే రసాయనాలకి అంటే ఏదైనా మరుగుదొడ్లో క్లీనింగ్ లేకపోతే మన బూజు పట్టిన క్లీనింగ్ చేసే వాటి కోసం అంటే మన కడుపులో ఉన్న క్లీన్ చేయడం కోసం పాపం రెడ్డి గారు ఆలోచించి ఆ రసాయనాల్ని లడ్డూలో కలిపారన్నమాట. మామూలుగా ఇస్తే తీసుకోరని చెప్పి ఆడెవడో ముస్లిం అతను ఇచ్చే తీర్థంలో కలిపేస్తే అది ఏంటంటే వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే తీర్థంలో కలిపితే మొత్తం అందరికీ కూడా అతను చదివిన డాక్టర్ కానీ ఆడు తయారు చేసిన రసాయనాల్ని తీర్థంలో కలిపి వచ్చిన ప్రతి భక్తులకి ఇచ్చేయాలనేది వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచన ఆల్రెడీ మహారాష్ట్రలోనే ఎక్కడో మన పోలీసులే దాన్ని ఖండించారు. అంటే ఆ రకంగా ఖండించారు కానీ మన వాళ్ళు ఆడెవడో దొరికిపోయాడు, మనోడు దొరకలేదు, చేసాడు ఆల్రెడీ. అంటే మరి ఇలాంటివన్నీ చేయడం అంటే మా మనోభావాలు దెబ్బతీయడం ఒకటి. ఇంకోటి అంటే రాజకీయంలో ఉండి డబ్బు సంపాదన యాత్రంగా దేవాలయాన్ని మార్చేశారు. డబ్బు సంపాదించుకోవడానికి వీళ్ళకి ఆల్రెడీ చిన్నపిల్లలకి ఒక ఏదో స్కీమ్ పెడతారు, పెద్దవాళ్ళకి ఒక స్కీము, వీళ్ళకి అమ్మఒడి అని పెట్టి వాళ్ళకి వచ్చిన డబ్బుల్లో 2,000 3,000 ఇస్తే 25,000 ఇస్తే 3,000 తీసుకోవాలి. అంటే వాటిలో డబ్బు సంపాదించుకోవాలి. ప్రతి దాంట్లో డబ్బు సంపాదించుకోవడం చేసుకోండి. కానీ దేవుడిది కూడా డబ్బు సంపాదించుకుని లడ్డూలో 20 లక్షల టన్నులు లేదా 60 లక్షల టన్నులు 2 కోట్ల లడ్డూలు ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? అంటే ప్రజల జీవితాలు ప్రజలు ప్రతి దాంట్లో కూడా దేవుడి జోలికి వెళ్తున్నారు సార్. ఇది మాత్రం కరెక్ట్ కాదు. అయితే రాజశేఖర రెడ్డి గారు నిజంగా మహానుభావుడు. అతను అన్ని చేశాడు, ప్రజల దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. అనుకునే టైంలో ఫ్లైట్ కూలి చనిపోయారు. కానీ అతను ఏం చేద్దాం అనుకున్నాడు, 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అన్నారు. ఏమయ్యారు సార్? అదే కొండ నల్లమల అడవి ఫారెస్ట్ లో అతను బొట్టలు వేని తప్ప ఏమీ దొరకలేదు. అంటే దేనికోసం? దేవుడి జోలికి వెళ్తే. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా సిట్ చెప్తుంది. ఇప్పుడు మేము చెప్పడం కాదు సార్. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లలు కూడా సెల్ చూసిన ప్రతి పిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు, నరేంద్ర మోడీ అంటే ఎవరు, చంద్రబాబు నాయుడు అంటే ఎవరు అని ప్రతి ఒక్కరు మనం చెప్పకుండా టకటక సార్. ఇంతకు ముందు రిపబ్లిక్ డే అంటే స్వతంత్రం అంటే ఏంటి, రిపబ్లిక్ డే అంటే ఏంటి కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు పిల్లలు అంటే తెలియదంటే అంటే మేము చిన్నప్పుడు కూడా స్వతంత్రం అన్న జెండా ఎగరేస్తారు, రిపబ్లిక్ డే జెండా ఎగరేస్తారు. కానీ ఇప్పుడు పిల్లలు రిపబ్లిక్ డే అంటే ఇది డాడీ, ఫ్రీడమ్ అంటే ఇది డాడీ అని పక్క వివరించి చెప్తున్నారు. గణతంత్ర దినోత్సవానికి స్వతంత్ర దినోత్సవానికి తేడా చెప్తున్నారు. అంటే పిల్లలు చాలా మెచ్యూర్ అయ్యారు సార్. అంటే ఇంత పిల్లలు మెచ్యూర్ అయినా కూడా ఇలాంటి టైంలో కూడా మనం దేవుడి దాంట్లో కలిపేసి కలపలేదని మాట్లాడడం కరెక్ట్ గా అయితే పద్ధతి కాదు. తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ పాదయాత్రలు చేస్తాము ఏవేవో చెప్తున్నారు. అంటే పాదయాత్ర చేస్తాను వస్తాను ప్రజల్లోకి. సార్ మీరు ప్రజల్లోకి రండి, కానీ వచ్చినప్పుడు మా మనోభావాలతో దెబ్బతీయకండి. మీరు ఏ రిలీజన్ పెంచుకోండి, కానీ మా రిలీజన్ జోలికి వచ్చి మా రిలీజన్ మనోభావాలు దెబ్బతీయడం కాకుండా మీరు ఆల్రెడీ ప్రతి దాంట్లో డబ్బులు సంపాదించుకొని దేవుడి దగ్గర పరకామణిలో 100 కోట్లు పోతే ఏం చేశారు సార్? 100 కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంటే నిజంగా మా వ్యవస్థ ఎంత చండాలంగా ఉందో మాకు అర్థం అవట్లేదు. ఆ హిందూ దేవాలయాలన్నీ అబ్జెప్పండి రా బాబు, విశ్వ హిందూ పరిషత్ కంటే అబ్జెప్పరు. వీళ్ళు చేయడం కొని ప్రతి 100 కోట్లు తీసుకెళ్ళిన దొంగని పట్టుకోలేరు. ఎవడైనా వెళ్తే మాత్రం పంచి కట్టుకోలేదు, చీర కట్టుకోలేదు, 300 రూపాయలు రిసీట్ లేదు, ఇవి మాత్రం బాగా చెక్ చేస్తారు. ఆడు 100 కోట్లు దింకెళ్ళిపోతుంటే ఆడు ఏం చేశారు సార్? సారీ బూతులు మాట్లాడాం. 100 కోట్ల రూపాయలు అక్కడ దేవుడి సొమ్ము వెళ్ళిపోతుంటే ఆడిని పట్టుకొని చేత కాలేదు. వాడి పట్టుకొని చేత కాకుండా వీళ్ళు మా చీర కట్టుకోండి, పంచి కట్టుకోండి, డ్రెస్సులు వేసుకోవద్దు. ఓకే, డ్రెస్సులు బాగానే ఉంది, కానీ ప్రతి ఒక్కరికి ఆ టికెట్ తీసుకోవడానికి ఎన్నో రోజులు. నేను ఒక రోజు గుడికి వెళ్ళాలంటే వెంటనే వెళ్ళడానికి లేదు సార్. 3 నెలల ముందు నేను బుక్ చేసుకొని టికెట్ తీసుకొని ఇవన్నీ చేసుకుని వెళ్ళాలి. అంటే అంత నిష్టగా నేను 3 నెలల ముందు చేసుకుని వెళ్తే ఆడు ఎలాగ అసలు ఎంత బేగ ఎలాగెళ్ళిపోతున్నాడు ఆడు ఎందుకు పట్టుకోవట్లేదు? మీకు చేత కాకపోతే ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను సార్. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం వాళ్ళు 100 కోట్లు చేతకాలని పట్టుకోలేనప్పుడు విశ్వ హిందూ పరిషత్ అప్పచెప్పండి. మా గుళ్ళు మేము కాపాడుకుంటాం. రాజకీయాలు మీరు చేసుకోండి, గుళ్ళు జోలికి మాత్రం మీరు రాకుండా విశ్వ హిందూ పరిషత్ అప్పచెప్పాలండి ఒకటి. తర్వాత ఇప్పుడు అతను పాదయాత్ర చేస్తాం చేయండి సార్. సార్ నిజంగా మాకు సమస్య ఉంది అంటే మేమే వస్తాం. తర్వాత రాజకీయం చేయడం తప్పులేదు. వాళ్ళ బాబాయ్ గారు హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు సార్? బాబాయ్ గారు హత్య అంటే ఏమైందంటే మీరే జగన్మోహన్ రెడ్డి గారు అని సీఎం గారు అని అతనే ఫస్ట్ మీడియాలో ఒకటి చెప్పారు, తర్వాత మళ్ళీ రెండో చెప్పారు. లేదు అలా జరిగింది ఇలా జరిగింది, లేదు హార్ట్ అటాక్ తో చనిపోయారు. లేదు సార్ కత్తిపోటు ఉన్నది సార్ అంటే ఆ కత్తిపోటు ఉందా? అది కత్తిపోటు ఏదో జరిగి ఉంటుంది, ఒకసారి దాని మీద ఎంక్వైరీ చేద్దాం. హార్ట్ అటాక్ తో చనిపోయారు ఒకసారి, గుండెపోటుతో చనిపోయారు ఒకసారి, సార్ దెబ్బ ఏమో
ఇక్కడ తల మీద ఉందని ఒకరు, ఇక్కడ కత్తిపోటు ఇక్కడ ఒకటి ఉంది సార్, ఇక్కడ కత్తిపోట్లు ఉన్నాయి, 4 కత్తిపోట్లు ఉన్నాయి ఒకరు. అంటే మీ సొంత బాబాయ్ గారి హత్యనే మీరు తేల్చలేకపోయారు. ఎన్ని సంవత్సరాలు బట్టి జరుగుతుందో ఏమో తెలియదు. ఇప్పుడేమో బాబాయ్ గారు ఏడుస్తున్నారు, మా చెల్లి ఏడుస్తున్నారు, తర్వాత ఇంక చెల్లి ఉన్నారు, నేను జగనన్న వదిలిన బాణం అన్నారు. అలాంటి ఆవిడ ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోయి ఆవిడ కూడా పాదాల మీద నడిచే పాదయాత్ర మా అన్నయ్య మళ్ళీ మొదలెడుతున్నాడు. ఈ యాత్ర మొదలెట్టే కన్నా అసలు ముందు అధికారం ఇస్తే నువ్వేం చేసావో చెప్పని సొంత చెల్లి ప్రశ్నిస్తున్నారు. ముందు ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పి అప్పుడు అతను పాదయాత్ర చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రశ్నిస్తే ఆడెవడో సందలో చింతపండు అనుకోవచ్చు. అయితే ఒకటి సార్, మేము చెబుతుంది ఏంటంటే హిందూ మనోభావాలు దెబ్బతున్నాయి కాబట్టి ఇంకా రాజకీయాల కోసం అంటారా, ఓటేసి ఓటర్గా నేను మాట్లాడే అధికారం నాకు ఉంది. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు ఓటేస్తే మీ పరిపాలన ఎలాగున్నా బాగోపోయినా నా ట్యాక్స్లు ప్రతిదీ నేను సంబంధించి ప్రతి రూపాయలోని గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తుంది, మీకు శాలరీ రూపంలో మేము ఇస్తున్నాం. మరి మేము ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తాడు? అయితే ఒకటి ప్రశ్నించిన వాళ్ళందరినీ నడుకుంటూ వెళ్ళిపోతామని, ప్రశ్నించిన వాళ్ళందరినీ భూస్థాపితం చేస్తామని అంటే ఇది సమస్య ఎప్పటికీ తీరదు, ప్రజలకి ఉపయోగపడే సార్. ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశం మేము చిన్నప్పటి నుండి చెందుతుంది, ఇప్పటికీ చెందుతుంది, ఇంకా పెద్ద అయినా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమనే చదువుకోవాలా? ఏమో నిజంగా నరేంద్ర మోడీ గారు వచ్చి 14వ స్టేజ్లోనో 7వ స్టేజ్లో ఉండేదాన్ని 4వ స్టేజ్కి తీసుకొచ్చారు. అలా అభివృద్ధి చేయండి సార్. అయితే ఒకటి అతని మీద అభియోగాలు ఉండకపోవచ్చు, కానీ 4వ స్టేజ్కి వచ్చామా లేదా, భారత్ 4వ స్టేజ్లో ఉంది వాళ్ళ అంటే అభివృద్ధి చెందిందని అనుకోవాలి కదా. ఇంకా 4వ స్టేజ్ నుంచి ఫస్ట్ స్టేజ్ తీసుకురావడానికి ట్రై చేయండి. కానీ మీలాంటి రాష్ట్రాలన్నింటిలోని ఇలాంటి సీఎంలు వచ్చి ప్రతి ఒక్కరు లడ్డూల్లోని వీటిల్లోని వాటిల్లోని ప్రతి దాంట్లో స్కామ్. అనకాపల్లిలోని ఫ్లైఓవర్ కట్టారు, కూలిపోయింది. ఇదేంటి సార్? ఇప్పుడు పీఎం అంటారు కదా సార్, ఇక్కడ సీఎం ఎవరైతే ఉన్నారో అతనే అంటారు. అతను ఇచ్చిన కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చాడు? వెంటనే కూలిపోవడం సార్, వెంటనే 2 చనిపోవడం. అయితే అదృష్టం ఏంటి, ఎక్కువ రద్దీ లేదు కూడా సరిపోయింది. లేకపోతే ఆ ఫ్లైఓవర్ కూలిన వెంటనే మొత్తం పోవడమేనా? తర్వాత ఇప్పుడు బీజేపీ వచ్చిన ప్రతిసారి రోడ్లు వేస్తుంది. ఆ రోడ్లు అంటే అక్కడ రోడ్లు వేస్తారు, కానీ ఇక్కడ ఎవరికొకరు కాంట్రాక్ట్ ఇస్తారు కదా. ఇచ్చిన ప్రతి ఒక్కరు ఎన్ని మందాలు వేస్తున్నారో చెకింగ్ కూడా వాళ్ళే వచ్చేస్తారా? వీళ్ళే చేయాలి. వేసిన ప్రతి రోడ్డు మళ్ళీ రెండోసారి వేసుకునే పరిస్థితికి వచ్చేస్తుంది. జగన్ అన్న ఉన్నప్పుడు నిజంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే డెలివరీ ఇక్కడే అయిపోద్దేమో అన్న డౌట్లో ఉన్నారట. ప్రతి కడప, కర్నూలు, కృష్ణ ఇవన్నీ అలాగే ఉన్నాయి. అయితే మా వైజాగ్ కూడా అలాగే ఉందనుకోండి, కానీ కొంచెం బెటర్గా ఇప్పుడు కొంచెం ఈ ప్రభుత్వం వచ్చాక కొంచెం రోడ్లన్నీ కానీ కన్నాలని పూడుస్తున్నారు. ఆ కన్నాలు కూడా పూడ్చలేదు కదా. మరి ఏం చేశారు మీరు? 5 సంవత్సరాల పాలనలో డబ్బు సంపాదించుకోవడం ఒకటే. లిక్కర్ అనేది డైరెక్ట్ గా ఇప్పుడు పేటిఎం ఫోన్ పేలు పెట్టవచ్చు కదా, లేదు క్యాష్ అండ్ క్యారీ. మరి నువ్వు ఇచ్చిన ముందు ఏంటంటే ఇంక లేదు, డబ్బులు తీసుకున్న తర్వాత ఇంకేటి ఉంది సార్? నేను కొన్నానని చెప్పడానికి ఆధారం లేదు, నువ్వు వాళ్ళు ఇచ్చినట్టు ఆధారం లేదు. ప్రతి దాంట్లో కూడా స్కామ్ చేసేయాలి, ప్రతి దాంట్లో స్టిక్కర్ పరిపాలన చేసేయాలి. ఇప్పుడు కేంద్రం నుండి వచ్చిన ప్రతిదీ బియ్యం అతనే ఇచ్చాడు. మరి మీరేమి ఇచ్చారు? ఇచ్చిన పప్పుని తీశారు, చింతపండుని తీశారు, ఇంక కిరసనాలు ఎప్పుడేవో తీశారులేండి, పంచదార ఇవ్వడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మరి ఇతను ఇస్తాడు, మీరు ఎందుకు ఇవ్వలేపారు? పరిపాలన మీరు ఎందుకు చేయలేపారు? ఎంతసేపు మీ అమ్మఒడి ఇచ్చాం, నిరుద్యోగ భృతి ఇచ్చాం, జాబులు అన్నారు సార్. జాబులు ఎవరికి ఇచ్చారు సార్? అసలు ఇంకా మన మినిస్టర్ గారు మాట్లాడారు, ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, చేపలు కొట్లు, పచ్చడి అగ్రిమెంట్లు. సార్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పచ్చడి అగ్రిమెంట్లు అవి తెస్తే మమ్మల్ని సాధారణ కార్పొరేటర్లు ఏం తేవాలి సార్? అయితే మరి ఆలోచన అనేది ఉండాలి కదా సార్. ఏదైనా సరే ఆలోచన లేకుండా పరిపాలన చేశారు సార్. కానీ ఈసారి పాదయాత్ర చేస్తే కొంచెం 5 సంవత్సరాలు కొంచెం మీకు ఒక ఏదో వచ్చే ఉంటుంది. కానీ ఈ 5 సంవత్సరాలు కూడా ఇంతకు ముందు ఎలా చేశారో కాకుండా కొత్తగా పాలన చేయడం అని అనుకుంటే మాత్రం 5 సంవత్సరాలు రండి. ఎందుకంటే మేము కూడా ఒకళ్ళనే చూడాలని అనుకోవట్లేదు, ఒకళ్ళు మారుతూ ఉండాలి. కానీ మారిన వాళ్ళు మాకు ఏదో ఉపయోగం అవ్వాలి సార్. పేదవాళ్ళు బతుకులు సార్ మావి. ఎంత మేము కష్టపడి ఏం చేసినా మధ్యతరగతి బతుకులు అంటే మాకు ఏం కావాలి? ఏదో మేము ఆ ఉల్లిపాయ రేట్లు, పచ్చిమిరకాయ రేట్లు, టమాటీ రేట్లు తగ్గితే చాలు, మాకు పప్పు రేట్లు పెంచుకొని ఉంటే చాలు. అవి ఎవరు పెంచుకొని ఉంటే వాళ్ళకి ఓటేసేస్తాం అంతే తప్ప మాకు స్కీములు, బిల్డింగ్లు లేకపోతే పెద్ద స్కాములు చేయాలనే ఆలోచన మాకు లేదు. అదంతా మీరు చూసుకోవడమే, మాకైతే సంబంధం లేని విషయాలు అవి. కాబట్టి ఇప్పుడు లడ్డూల విషయంలో ఒకటి మేము కొంచెం తీవ్రంగా బాధపడుతున్నాం. తర్వాత ఇంకోటి సార్, పేదలకు ఇచ్చే ఇల్లుల్లో వీళ్ళు ఇచ్చారని చెప్పి వాళ్ళు ఇచ్చారని చెప్పి వీళ్ళు ఇద్దరు కొట్టుకొని పేదలను పెడుతున్నారు సార్. అతను డబ్బులు కట్టించుకుంటాడు, ఇతను ఇల్లు ఇస్తాడు, ఇతను ఇచ్చిన ఇల్లు వీళ్ళు తగ్గొట్టేస్తారు సార్. ఈ మధ్యలో ఇలాంటి జరగని వాళ్ళు పేదలు పెడుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము ప్రభుత్వాలు కూడా వేడుకుంటున్నాం సార్. ఎందుకంటే వేడుకుంటున్నాం, మేము మధ్యతరగతి బతులు, మా ప్రజలు కూడా మధ్యతరగతి బతులు. మీరు రాజకీయాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. కనీసం దయచేసి ఒకవేళ నిజంగా ఇంకో సీఎంకి డబ్బులు కట్టేశారు ఇల్లుల కోసం, ఇంకో సీఎం వచ్చినప్పుడు సర్లే పేద ప్రజలకు ఇచ్చేయండి, వాళ్ళ నాయకులకి ఇబ్బంది పెట్టండి, పేద ప్రజలకు మాత్రం ఇబ్బంది పెట్టకండి. మీ రాజకీయాల స్వలాభం కోసం పేద ప్రజలను ఇబ్బంది పెట్టకండి. తర్వాత రాజకీయ ముసుగులో మాకు అంటే మా హిందూ మనోభావాలు దెబ్బతీయకండి. ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళారు సార్? అంటే ఎప్పుడు నేను సార్ ఈ 5 సంవత్సరాల కాలంలోనా 2019 నుంచి 24 మధ్యలో తిరుమల ఎన్నిసార్లు వెళ్ళారు? లడ్డు ప్రసాదం ఎన్నిసార్లు స్వీకరించారు? అయితే సార్ నేను తిరుమల 3 సార్లు వెళ్ళాను సార్. ఈ 5 సంవత్సరాల కాలంలో 3 సార్లు కూడా లడ్డు తిన్నాను. అప్పుడేమీ అనిపించలేదు. కానీ ఇప్పుడు మీరు అంటుంటే ఇప్పుడు నా కళ్ళు తిరిగినా అదే, అంటే నా కళ్ళు తిరిగినా లేదంటే నాకు ఏదైనా కడుపులో బాగోపోయినా అయితే అప్పుడు అందువల్లే జరిగిందేమో అని ఆలోచన అయితే వస్తుంది. తిరుమల లడ్డు వ్యవహారంలో ఇప్పుడు చూసినట్టయితే తిరుమల లడ్డూని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు అంటే మోడీని కలవటానికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా ఇచ్చేవారు మోడీ గారికి. మరి ఇప్పుడు చూస్తే అది రసాయనంతో కూడినటువంటి లడ్డు అని
తేలింది. ఇప్పుడు మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే మంత్రులకు కూడా ఇచ్చేవారు, ఎంపీలకి, మంత్రులకి, మినిస్టర్లకి. ఆయన వెళ్ళిన ప్రతి చోట ప్రతి ఒక్కరు కూడా తిరుమల లడ్డు ప్రసాదంగా ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎలా చూడాలంటారు? సార్ మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఏంటంటే లడ్డు ప్రసాదంగా ఇచ్చారు అంటే ఇతను నేను కూడా దేవుడిని నమ్ముతున్నాను అని చెప్పడం ఒక కారణం. రెండోది ఏంటంటే సార్ ఇంకా 40-41 ఉన్న మేమే ఎక్కడికైనా ఒక 10 నిమిషాలు నడిస్తే ఆవేశపడిపోతాం. మీరు మోడీ గారిని చూసే ఉంటారు. అతనికి 74-75 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పటికీ అతను యోగా చేస్తారు. తెల్లవారు 3 గంటలకు లేచి యోగా ఆసనాలన్నీ వేసేస్తారు. ఈ RSS లో చేసిన మొత్తం కార్యక్రమాలు అన్నీ కూడా అతను ఒక్కడే చేసేస్తారు. ఇంకా మేమంటే ఎవరు చెప్తే చేస్తాం. అలాంటి అతనికి ఏదైనా జరుగుతుంది. అయితే ఒకటి అంత పెద్ద అతను మనం ఇచ్చిన 10 ఒత్తి లడ్డు తినడు, చిన్న మొక్క ఏదో తింటాడు అంతే తప్ప పూర్తిగా లడ్డు తింటారు కదా, ఎవరూ తినరు. పూర్తి లడ్డు ఎవరు తిన్నాం, ఎందుకంటే ఇచ్చింది లడ్డు అంటే ప్రసాదం, అందరూ పంచుకొని తినేది ప్రసాదం కాబట్టి చిన్న మొక్క తిని ఉంటారు. అతనికి అసలు ఇమ్యూనిటీ పవర్ ఫుల్గా ఉంటుంది కాబట్టి అతనికి ఏమీ అవ్వలేదు. అయితే మిగతా మంత్రులకి ఇచ్చారంటే ఇప్పుడు కొంతమంది మంత్రులు చనిపోయారు, దేనివల్ల అని అనుకోవాలి. అది కూడా సిట్టు ఒకసారి చూస్తే తెలిసిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదారిని మేము దానికే లింక్ పెట్టుకోలేము. కానీ ఇతను మంత్రులకి ఇచ్చారు అంటే దేనికి ఇచ్చారు మంత్రులకి ఇచ్చింది చూడాలి. అంటే అతన్ని ఏంటంటే నేను క్రిస్టియన్ని కానీ నేను ఒక హిందూ దేవాలయంలో పూజ చేయించాను, గుడికి వెళ్ళాను, బాలాజీ ప్రసాద్ మీ అందరికీ పంచుతున్నాను, మా ఆంధ్రాలో ఫేమస్ దేవాలయం అని చెప్పుకోవడానికి వెళ్ళారు. అతను హవా చూపించుకోవడానికి వెళ్ళారు తప్ప దీంట్లో ఏ మందు కలపలేదని ముందుకుంటే ప్లాన్ చేసుకొని చేసుంటే ఈ మంత్రులు కూడా చనిపోవాలి కదా, వాళ్ళు బతికే ఉన్నారంటే అర్థం ఏంటి అని అనుకోవడం కోసమే అతను ప్రసాదం అందరికీ పంచాడని మేము అనుకుంటున్నాం తప్ప ఇంకేమీ అనుకోవట్లేదు సార్. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు అసలు కల్తీయే జరగలేదని చెప్పేసి ఇప్పుడు వైసీపీ నేతలు సోషల్ మీడియాలోని ప్రచారం చేస్తున్నారు. సొంత పత్రికల్లో కూడా అసలు కల్తీయే జరగలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా చూడాలంటారు? వైసీపీ ప్రభుత్వం గురించి మనము ఈరోజు కొత్తగా మాట్లాడుకోవాల్సింది లేదు. ఏంటంటే మొదటి నుంచి రాక్షస పాలన అనేది వైసీపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది, ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఈ రోజు వాళ్ళ స్థానాన్ని పదిలం చేసుకోవాలి, ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళాలనేది ఒక ఆలోచన ఆ పార్టీ శ్రేణుల్లో కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ దృష్టిలో బలంగా ఉంది ఈ రోజు. సో ఇప్పుడు ఏదైనా సరే ఈ రోజు జరిగిన గతంలో పాలన జరిగిన టైంలో ఏవైతే చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి కప్పిపుచ్చుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు. అందులో భాగంగానే ఈ రోజు గత పాలనలో జరిగినటువంటి ఏదైతే ఈ తప్పిదం ఉందో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంలో ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమం గురించి వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితే గానీ దీనిపైన అనేక విధాలుగా దీనికి ప్రచారం తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవాలా, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, దీనికి ఒక సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దర్యాప్తు భాగంలో నిజానిజాలు ఏ రోజుకైనా బయటకు వస్తాయని ప్రజలు నమ్మారు. అదేవిధంగా ఈ రోజు సిట్ దర్యాప్తు జరిగింది, నిజాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని ఎలా కప్పిపుచ్చుకుంటున్నారంటే జంతువుల యొక్క ఏదైతే కల్తీ జరిగిందో అంటున్నారో అది లేదని మాత్రమే ఈరోజు వైసీపీ ప్రభుత్వం మాధ్యమాలలో కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు అన్ని విధాలుగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. కానీ వాస్తవం ఏంటి, ఈరోజు సిట్ ఏమి ఇచ్చింది, సిట్లు చాలా క్లియర్గా ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా అనేక వర్గాలు చెప్తున్నారు, నిజంగా మెచ్చుకోదగ్గ విషయం ఇది. ఏదైనా తప్పు జరిగిందంటే ఖచ్చితంగా తప్పు జరిగిందనే ఆ విషయాన్ని ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని దీన్ని యానిమల్ ఫ్యాట్ కానీ ఇంకోటి కలవలేదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు విషయాన్ని దాచుతున్నారు. సిట్ ఇంత క్లియర్గా ఇచ్చినప్పుడు అలా దాచుకోవాల్సిన ఇదేంటి, అసలు కనీసం అందులో ఒక 1% కూడా నెయ్యి లేదు, ఇదంతా కల్పితం అని అంత క్లియర్గా సిట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు వీళ్ళు అనేక కెమికల్స్ అందులో కలిసి రసాయనాలు కలిపి దాన్ని ఇప్పుడు ఏంటంటే అది కృత్రిమంగా తయారు చేసినటువంటి ఒక నెయ్యి అని అంత క్లియర్గా చెప్పినప్పుడు ఎందుకు వీళ్ళు ఇంకా అలాంటి మోసపూరిత మాటలు చెప్పుకొని ప్రజల్ని పక్కదోవను పట్టించి ఇంకా మా నాయకుడు మా జగనన్న అనే వ్యక్తి ఇంకా పరిశుద్ధుడు అనే విషయంలో మంచోడు, ప్రజలకు ఇంకేదో చేస్తాడని ఇలాంటి కోణాన్ని తీసుకురావడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం. అలాగే ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ఏదైనా సరే నిజంగా ప్రజల్లోకి రావాలి, సేవ చేయాలి అనుకుంటే అది ఏ విధం అయిపోతుందంటే ఆయన ఒక A1 ముద్దయ్య లేకపోతే గతంలో నేరాలు మోపబడిన ఒక వ్యక్తి, ఆయన్ని ఈ రోజు ఏంటంటే ఒక మాకు అధినేత మాకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. వాస్తవానికి వైసీపీకి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైతే సమర్థత సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంతా ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏమైపోతుందంటే ఇక్కడ కూడా కుల రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. వైసీపీ వర్గం అంటే ఇప్పుడు మనిషి అన్నవాడు ఎవరైనా సరే ఎవరు మంచి చేస్తారు వాళ్ళ వైపు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఏ వ్యక్తికైనా ఉండాలి. కానీ ఈ రోజు రాజకీయాలు అతీతంగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. వ్యక్తి నిజంగా మంచి చేస్తే మంచి అని చెప్పే ధైర్యం ఉండాలి ఏ వ్యక్తికైనా, అది జరగటం లేదు ఈ రోజు. ఇప్పుడు ఆయన రేపన్న రోజు మళ్ళీ
ప్రజల్లోకి వస్తాను, పాదయాత్రలు చేస్తాను అని రకరకాలు చెప్పుకొస్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు నిజంగా జరిగిన పాలన ఎవరైనా ఒక సామాన్య ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా నష్టం జరిగింది. వీళ్ళు అంటే ఆ విషయాలు కూడా ఏంటంటే దాన్ని కప్పిపుస్తున్నారు ఈరోజు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బాగా చేయట్లేదు, గతంలో మేము చేశాము, ఎవడు చెప్పాడు ఆ మాట? ప్రతి దాంట్లో ఒక ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేస్తే ఆ రోజుల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయా? మీరు ఆలోచించండి ఎవరైనా సరే. అది ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. అంటే నేర చరిత్ర అనేది వైసీపీ ప్రభుత్వం చాలా తీవ్రంగా ఉంది. ఆ రోజు సామాన్యుడు తినే తిండి నుండి కట్టే బట్ట వరకు ప్రతి ఒక్కటి రేటు పెరిగింది ఆ రోజుల్లో. ఇప్పుడు చూడండి ఏ విధంగా చెప్పుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం రావాలి అంటే ఖచ్చితంగా ఆ వచ్చే వ్యక్తి నిజంగా ప్రజల శ్రేయస్సు కోరుకునే వ్యక్తి అయి ఉండాలి, నిజంగా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అయి ఉండాలి. అంత కుటుంబంలోనే వాళ్ళ బాబాయ్ గారిని గొడ్డలు పెట్టి నరికితే ఇప్పటిదాకా ఈ చట్టపరమైన చర్యలు ఎక్కడ జరిగాయండి? ఇది నిజంగా ప్రజలు ఆలోచిస్తున్నారా? ఇప్పటిదాకా ఎవరు చంపారన్న దానికి క్లారిటీ రాలేదు. ఇంకా తెలిసినా కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఇంకా ఈ రోజుకి ఆయన ఒక ముద్దాయి, ప్రతి శుక్రవారం వెళ్ళి లేకపోతే కోర్టులకు వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఊహించుకోవడానికి నిజంగా దారుణమైన పరిస్థితి. ఇలాంటి వ్యక్తి మళ్ళీ రావాలని ప్రజలు ఎలా కోరుకుంటారు? అసలు పోనీ నిజంగా కోరుకున్నారు? పోనీ గత ప్రభుత్వంలో ఇచ్చిన అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకున్నారా? రాక్షస పాలన మొదలైంది. ఆ రోజు కూడా పాదయాత్ర చేశాడు, ఆయన ప్రజల్లోకి రావాలి అనుకున్నప్పుడు కేవలం వాళ్ళ నాన్నగారి పైన ఉన్న ఒకే ఒక అభిమానం, ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నిజంగా ఆ రోజు చేసిన ఆయన సేవలను గుర్తించి కొడుకు కూడా అదే చేస్తాడన్న ఒక ఆలోచనతో ప్రజలు నమ్మారు. నమ్మినప్పుడు ఈయన ఏం చేశాడు? పాదయాత్ర చేశాడు. కేవలం పాదయాత్ర మాత్రమే, ఎవరికి సాయం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చేసి ఏదో ఓడబొడి చేద్దామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. అదే కాకుండా వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో చాలా చట్టాలను తొంగలో తొక్కే పరిస్థితి ఆ రోజు చాలా జరిగింది. ఈ రోజు కూడా ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న అంబటి రాంబాబు ఇష్యూ కావచ్చు, ఇంకా చాలా ఇష్యూలు జరుగుతున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఈయన ఇచ్చే వార్నింగ్లు అంటే ఈ రోజు మీరు కూటమి ప్రభుత్వానికి మీరు అండగా నిలబడుతున్నారు, రేపన్న రోజు మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మేము వస్తాం, వచ్చిన తర్వాత మీ 3 సింహాలు ఏ మాట వింటున్నాయని మేము గుర్తించుకు ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అయిపోయినా కూడా బయటికి లాగుతా అని చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ఏమైనా రెవెన్యూ తీర్చుకునేదా? ప్రజలు క్షేమాన్ని కానీ ప్రజల సంక్షేమాన్ని కానీ అలాంటి ధోరణులు ఏ రోజు కూడా ఆలోచించిన పరిస్థితి లేదు. కార్యకర్తలు రెచ్చగొట్టే పరిస్థితి ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఆ రోజు వైసీపీ అంటే ఈ రోజు ఆ పరిస్థితికి రావడం కారణం వైసీపీ నాయకులు తీసుకున్న నిర్ణయాలు, ఆ రోజు జరిగిన పాలన అతి ముఖ్య కారణం. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఇప్పటికి కూడా చేయకపోతే భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి అసలు కనబడటం లేదు. కారణం ఏంటంటే అప్పుడు నిజంగా వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్క విషయాన్ని వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ రోజు దాన్ని తప్పులు ఎక్కడ జరిగాయని చూసుకొని దాన్ని సరిదిద్దుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? అప్పుడు మమ్మల్ని ఎవరిని కొట్టాడు, ఈ రోజు ఎవరు కొడుతున్నాడు, మళ్ళీ రేపు మేము ఎవరిని కొట్టాలి అంటే ఇది ప్రజలకు సంబంధించి ఏ ఒక్క విషయాన్ని కూడా మాట్లాడే పరిస్థితి ఈ రోజు లేదు. వాళ్ళ సంక్షేమం పట్టించుకునే పరిస్థితి లేదు, ఆరోగ్యాలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడండి అసలు ఇప్పుడు మద్యం, అతి కల్తీ మద్యం, ఇది ప్రతి ఒక్కడు అంటే ఎంతమంది ప్రాణాలు పోయినాయో ఆ రోజు. సొంత ఏవైతే ఫ్యాక్టరీలను పెట్టుకొని సొంత మద్యాన్ని అమ్మించుకొని ఊరు పేరు లేని బ్రాండ్లు పెట్టుకొని రకరకాలుగా ఈ రోజు ఆ ప్రజల ఆరోగ్యాలతో ఆడింది ఇదే వైసీపీ గవర్నమెంట్. మరి ఇవన్నీ ప్రజలకు తెలుసు కదా. మరి వచ్చిన ఆదాయం ఖజానాకి వెళ్తుందంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడా లేదు. అక్కడ వచ్చిన రూపాయి కాస్త అంతా ఆఫ్లైన్, ఎక్కడ ఆన్లైన్ లేదు. మరి ఎక్కడికి పోతుంది ఇదంతా? అదే ఎవరు తిన్నారు? ఇప్పుడు ఏది మద్యం కేసుల్లో కూడా వీళ్ళు బాధ్యులే కదా, గతంలో జరిగిన అన్నిటికీ వీళ్ళే బాధ్యులు కదా. ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్తే ఒకవేళ అక్కడ కొంత ఏదైతే ఉందో సపరేట్ గా కొంత ఫండింగ్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఫండింగ్లు, కానీ దాన్ని వేరే దాంట్లో కన్వర్ట్ చేశారు. ఎవడిచ్చాడు అధికారం? రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అభివృద్ధి కోసం కొంత అకౌంట్ని కానీ కొంత బడ్జెట్ కేటాయించినప్పుడు వాళ్ళ అభివృద్ధి కోసం చేయాలి. ఇప్పటికి ఇంకా వాళ్ళు అడవుల్లో తిరుగుతూ ఉన్నారు, సరైన రోడ్డు మార్గాలు లేవు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసి కొన్ని ఏరియాలో రోడ్లు యుద్ధ ప్రాతిపాదికన ఈ రోజు వెళ్ళి చేశారంటే రేపటి రోజుకెల్లా అక్కడ రోడ్లు పడే పరిస్థితి ఉంది. అంటే 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా వాళ్ళు ఇంకా అలాగ అనగారి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో చెప్తా ఉన్నా, వాళ్ళకి ఇచ్చిన ఫండింగ్ ఏదైతే ఉందో, వాళ్ళకి ఇచ్చిన ఏదైతే బడ్జెట్ ఉందో వాళ్ళకి మాత్రం కేటాయించాలి. అవి వేరే దారి మళ్ళీ ఇచ్చి వాళ్ళకి జీరో నిధులు చేసి
పంచాయతీలు పనిచేసే ప్రెసిడెంట్లకి గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా, వాళ్ళకి ఏంటి చెక్ పవర్ లేకుండా ఇన్ని రకాలుగా చాలా చేశారు. ఇదంతా వైసీపీ గవర్నమెంటే కదా. ఎందుకు ఏం మరి ప్రజలు తెలుసుకోలేదు అనుకుంటున్నారా? ప్రతి ఒక్క ప్రజలకి తెలిసి ఇదంతా. కానీ ఈ రోజు కూడా మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, వచ్చి ఏదో చేస్తాను, ఇది కాదు కదా. ఇప్పుడు ఇంకోటి ఏదైతే ఈ కల్తీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న లడ్డూ గురించి కల్తీ అంటున్నారు, ఇది వాస్తవం. రమణ దీక్షితులు కూడా చాలా సందర్భాల్లో ఇది చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏంటంటే ఆ రోజుకున్న పరిస్థితుల్లో 5 సంవత్సరాల కాలంలో చాలా నరకయాతన అనుభవించాడు. ఆయన కేవలం మరి ఒక హిందూ ధర్మాన్ని కాకుండా ఏదైతే ఆ దేవస్థానం ఉందో దానికి బాధ్యత వహించిన వ్యక్తి ఆయనే చెప్పాడు. ఆయన నోటి మాటలతో ఆయనే చెప్పారు, నేను ఏకాకిని అయిపోయానండి. ఇవన్నీ ఇలాంటి ఫ్యాట్ కానీ రకరకాల రసాయనాలు కలిసిన ఇది ఉన్నప్పుడు నేను ఏకాకిని అయిపోయినా చెప్పడానికి నాకు ఆ రోజు ఏ సపోర్ట్ లేదు. ఈ రోజు బట్టబయలైనప్పుడు ఇది ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కేవలం అది లడ్డు అంటే కేవలం లడ్డు మాత్రం కాదండి. నిజంగా కోట్లాది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించి వాళ్ళు ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిజంగా ఆయన ఆశీస్సులు కానీ ఇవన్నీ కానీ ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్నారు, చాలా పవిత్రంగా చూసుకుంటున్నారు. అలాంటి సందర్భాలు దాన్ని కూడా కల్తీ చేసేసి పోనీ ఇన్ని స్కాములు చేశారు, ఇంత కల్తీ చేశారు, ఇన్ని రకాలు చేశారు, చివరికి ఒక అందరూ ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను కూడా కల్తీ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఏ పాటి పరిజ్ఞానం ఉందంటే వాళ్ళు ఎంతటి దిగజారిపోయారన్న విషయం మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది.